సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, అక్షయ తృతీయ గురించి మాట్లాడుకున్నాము. గోల్డ్ ఆ రోజు రేట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేసి. మరి అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనడానికి నేనే వెళ్తున్నాను. సో మరి నేను ఆభరణాలు కొనాలా, బిస్కెట్స్ కొనాలా అంటే చాలా కన్ఫ్యూజన్. ఏం కొనాలంటారు? అవును, ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు నగ ఏదో కనిపిస్తుంది, నల్ల పుస్తలు కనిపిస్తున్నాయి, అన్నీ ఉన్నాయి ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు ఏం కొనుక్కోవాలి అని ఆలోచన డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే స్టాక్ మార్కెట్ షాక్స్ మార్కెట్లో అయిపోయింది. షాక్ మార్కెట్ ఇవాళ బట్టి 500 పాయింట్స్ పడిపోయింది. మొన్న ఏదో 700 పాయింట్స్ అప్ అయింది. మళ్ళీ అంత ముందర 1000 పాయింట్స్ పడిపోయింది. ఈ విధంగా తయారైపోయింది. అయినప్పుడు ఇటు పక్కన బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉన్నాయి? 7.5% ఉన్నాయి. సో ఇటు పక్కన బంగారం చూస్తే హిస్టారికల్గా ఎలా ఉంది? 11% పెరుగుతుంది. సో కాబట్టి ఇటు ఎంజాయ్మెంట్ పర్పస్, అటు సేవింగ్స్ పర్పస్, ఇటు గ్రోత్ పర్పస్ కావాలంటే, ఎప్పుడైనా అర్జెన్సీలో కావాలంటే, మనకి డబ్బులు కావాలంటే టక్కమని మనం ఎక్కడైనా, ఏ బ్యాంకులో అయినా, ఎక్కడైనా, ప్రైవేట్ సంస్థలు కూడా చాలా ఉన్నాయి. ఎప్పుడు బ్యాంకులైనా మనం చెప్పుకోవాలి, ప్రైవేట్ సంస్థలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా గోల్డ్ మీద లోన్ ఇస్తున్నారు కదా. సో కాబట్టి ఇన్ని పర్పసెస్ సర్వ్ చేస్తుంది కాబట్టి మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. మనకి ఆల్రెడీ గోల్డ్ అంటే పూర్వకాలంలో మీరు విన్నారో లేదు, 7 వారాల నగలు ఉండేవి. తెలుసా? 7 వారాలు తెలుసు. సో అప్పుడు రాడులు లేకపోతే అప్పుడు రిచ్ పీపుల్ ఆ విధంగా 7 వారాల నగలు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు 7 వారాల నగలు వేసుకోవట్లేదు. కానీ నేను చాలామంది ఐ హ్యావ్ కమ్ అక్రాస్ అనమాట. అంటే చూస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది కదా, వాళ్ళు ఏంటంటే డ్రెస్ని బట్టి అట్లీస్ట్ కొన్ని మినిమల్ చేంజెస్ అయితే చేస్తున్నారు. నా చేతికి బ్యాంగిల్స్ డిఫరెంట్ కలర్స్లో వస్తున్నాయి. అవి ఒక బ్యాంగిల్ మీద కలర్స్ మారుస్తున్నారా, లేకపోతే వేరే డిఫరెంట్ వస్తున్నాయా అన్నది వేరే విషయం, కానీ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు మీకు జేడ్ సెట్, అలాగే ఏమో ఈ అమెరికన్ డైమండ్స్ అని, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ కామన్ మ్యాన్ వాడేటువంటివి. అలాగే చీప్ స్టోర్స్ కూడా కొంతమంది రాళ్ళు డిఫరెంట్ టైప్స్ పచ్చలు పెట్టుకోవాలి, సెంటిమెంటల్గా జ్యోతిష్యులు చెప్తున్నారు. వాటికి పరిహారం కింద అంటే అది ఎలా వర్క్ చేస్తుంది ఏమిటనేది పక్కన పెడితే, అలా జ్యోతిష్యులు చెప్పింది మనం వేసుకుంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం ఏం చేయాలన్నా కూడా కాన్ఫిడెన్స్ కావాలి. కాబట్టి ఇలాంటి నగలన్నీ కొనుక్కుంటున్నారు. సో ఇలాగ మనం 7 సెట్లు తయారు చేసుకోవచ్చు కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెట్ ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. డ్రెస్ని బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్, ఇయర్ స్టడ్స్, ఒక్కొక్కసారి హ్యాంగింగ్స్, ఒక్కొక్కసారి హ్యాంగింగ్స్ లేకుండా, ఒక్కోసారి చంద్రుడి పెట్టి, ఒక్కోసారి అద్దురుడే వెంకటేశ్వర స్వామి రూపు కూడా వస్తుంది, లక్ష్మీ రూపు కూడా వస్తుంది ఎప్పటి నుంచో. ఇట్లా రకరకాలైనటువంటి నగలు ఇవాళ మన లేడీస్ అంతా కూడా దే ఆర్ సింప్లీ, ఐ కెన్ సే ప్రజెంట్ జనరేషన్, దే ఆర్ సింప్లీ సెలబ్రేటింగ్ దేర్ లైఫ్. అంటే మానవ జన్మ అత్యంత ఉత్కృష్టమైన జన్మ. అవునా? అన్ని జన్మల్లోకి మానవ జన్మ అత్యంత ఉత్కృష్టమైన జన్మ. మనమే ఏదైనా నవ్వించాలన్నా, ఏడ్పించాలన్నా అన్ని నవరసాలు మనమే పోషించగలం. కాబట్టి అది ట్రూ రిఫ్లెక్షన్ ఇవాళ సొసైటీలో కనపడుతుంది. ఇవాళ చాలామంది ఆ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రశ్నకి ఆర్నమెంటల్ గోల్డ్ ఆర్నమెంట్ రూపంలో కొనుక్కోవటం, కామన్ మ్యాన్ అయితే ఆర్నమెంట్ రూపంలో కొనుక్కోవటం మంచిదే. ఎందుకంటే మరి వాళ్ళు పెట్టుకోవాలి, చేయాలి, చెందాలి, ఆనందంగా. కొన్నాళ్ళు పోయిన తర్వాత అప్పుడు ఏ పర్పస్కైనా సరే మనం అది అవసరమైతే అప్పుడు అమ్మేసుకోవటం, తీసుకోవటం, ఈ లాభంలో నుంచి ఆ కాస్త తరుగుదల తీసేసుకుని. ఎందుకంటే మనం ఈ బంగారంలో పెట్టే జనరల్గా 1 or 2 years నుంచి పెట్టాం. ఇంకొకటి కూడా ఉంది, తల్లి పెట్టుకుంటుంది, ఆవిడ కొన్నాళ్ళు పెట్టుకుని పిల్ల గురించి దాచి పెళ్ళప్పుడు ఇచ్చేసేసేవి. ఎందుకంటే పెళ్ళప్పుడు ఏదో 1, 2 కొత్తగా కొంటారు తప్ప మిగతావన్నీ ఇంట్లో పెట్టుకోవడానికి రోజువారీ నగలన్నీ తల్లి దగ్గరికి తీసుకెళ్తారు. కాబట్టి ఆ విధంగా కూడా ఇది ప్లాన్ చేయొచ్చు. ఇవాళ కొనుక్కున్నవి ఒక 10 ఏళ్ల దాకా చక్కగానే ఉంటాయి. సో మన పెళ్ళికి కావాలి, పిల్లకి ఇప్పుడు ఇవన్నీ పెట్టి పంపించలేం. ఎందుకంటే పిల్లలు కూడా పెద్దగా ఆ వయసు కాలేజీ పిల్లల్లో ఈ గోల్డ్ పట్ల పెద్ద మమకారం లేదు. ట్రెండ్ మారింది. వాళ్ళంతా కూడా ఏంటి, ఎంతసేపు ఈ 1 gram గోల్డ్, ఫ్యాషన్ జ్యువెలరీ, కరెక్ట్ వాడు, ఫ్యాషన్ జ్యువెలరీ మీద వాళ్ళు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఫ్యాషన్ జ్యువెలరీ కూడా గతంలో ఐ థింక్ ఒకసారి చెప్పుకోవడం జరిగింది, అది మంచి బిజినెస్. అది లేడీస్కి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి రకరకాల డిజైన్ చేసి ఫ్యాషన్ జ్యువెలరీ అవి పెట్టుకుని పెడుతున్నారు ఈ కాలేజీ పిల్లలు. కాబట్టి తల్లులు ఇప్పుడు అవి పెట్టుకుని వాళ్ళ పెళ్లి వయసు వచ్చిన తర్వాత, పెళ్లికే చేసుకున్న తర్వాత అథారిటీకి పంపించేటప్పుడు ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే కొనుక్కుంటారో అది కొనుక్కోవచ్చు. కాబట్టి కామన్ మ్యాన్ అయితే ఫర్ ప్యూర్లీ పర్పసెస్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనం ఉంచుకుందాము,
ఎక్కువ లాంగ్ టర్మ్లో ఉందాం అనుకుంటే వాళ్ళు ఆర్నమెంట్ గోల్డ్ కొనుక్కోవాలి. అదే కామన్ మ్యాన్ కాకుండా ముదుపరి ఓన్లీ ఫ్రమ్ బిజినెస్ యాంగిల్, ఆయనకి వేరే సెంటిమెంట్ లేదు దానికి, ఓన్లీ గోల్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకని? రిస్క్. మిగతా వాటిలో పెడితే రియల్ ఎస్టేట్ పెట్టాం, అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి, తగ్గచ్చు. నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ ఉంది 7.5%. తర్వాత ఎదుగుదల మనకి అమ్మటానికి కూడా వెంటనే అంత సులువు కాదు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్లో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే వెంటనే అమ్మలేము. మనకి సరైన బయ్యర్ దొరకాలి, అప్పుడు మన రేట్ కుదరాలి, అప్పుడే అమ్మగలుగుతాం. సో ఆ రిస్క్ ఉంది. అందుకని లిక్విడిటీ ఉండదు. స్టాక్ మార్కెట్ చెప్పలేం, ఏ రోజు ఏ షాక్ కొడుతుందో చెప్పలేం. అందువల్ల స్టాక్ మార్కెట్ హ్యాస్ బికమ్ ఏ షాక్ మార్కెట్. ఆ విధంగా లాస్ట్కి అన్నింటిలోకి ది బెస్ట్ చక్కటి లిక్విడిటీ ఉండేది ఏమిటంటే స్టాండర్డ్గా చక్కటి గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కుంటే మనకి అన్ని పర్పసెస్ సర్వ్ అవుతాయి. మనం చెప్పుకున్న 4 పర్పసెస్ సర్వ్ అవుతూ ఉంటాయి. గ్రోత్ ఉంటుంది. నార్మల్గా అయితే 11% గ్రోత్ అనుకున్నాం, అబ్నార్మల్గా అయితే ఇంకా ఎక్కువ గ్రోత్ వస్తుంది. సో అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా అక్షయ తృతీయ ఈ సందర్భంగా కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామన్ మ్యాన్ మాత్రము చక్కగా హ్యాపీగా ఆర్నమెంటల్ గోల్డ్ కొనుక్కుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్నమెంట్స్ వాళ్ళకి కావాల్సింది ఏదో కొనుక్కుంది. మేబీ ఒక చిన్న బ్యాంగిల్, లేకపోతే ఇంతక్కడ మనకు చెవిదిద్దులు, ఇట్లాంటివి చిన్న చైన్స్, డిస్కో చైన్స్, ఏవో రకరకాల మార్కెట్లో అంటే అన్నిటి మీద ఆర్ఎండి జరుగుతున్నట్టు ఈ గోల్డ్ ఆర్నమెంట్స్లో కూడా ఆర్ఎండి జరుగుతున్నట్టుగా ఉంది. రకరకాల డిజైన్స్ వచ్చేస్తున్నాయి. సో ఆ లైట్ వెయిట్ గోల్డ్ అలాంటిది కొనుక్కుంటే చాలా మంచిది. సో ఇది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా ఏ టైప్ ఆఫ్ గోల్డ్ కొనుక్కోవాలి. ఇదైతే డెఫినెట్గా ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవాలి. డెఫినెట్గా మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఆర్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కమర్షియల్గా మనం కొనుక్కుంటున్నాము. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ 4 రోజులు ఉంచుకుందాం అనుకుంటే చక్కగా ఆర్నమెంట్ కొనుక్కోవటం. కమర్షియల్ పర్పస్ అయితే మాత్రం వీ షుడ్ గో ఫర్ బిస్కెట్, బార్స్, ఎంత చిన్న ముక్క వీలైతే అంత చిన్న ముక్క కొనుక్కుని అవన్నీ కూడా జాగ్రత్తగా స్టాండర్డ్ షాపులు, అది కూడా చెప్పుకున్నాము లాస్ట్ టైం ఎలా మోసపోయారంటే, అలాంటి మోసాలు ఏం జరగకుండా ఉండాలంటే మనం స్టాండర్డ్ షాప్లో కొనుక్కుని పెట్టుకుంటే మనకి ఈజీగా కొన్ని షాప్స్లో మీరు వినున్నారో లేదో తెలీదు, ఏ వెయిట్ లాస్ లేకుండా మనం సరెండర్ చేస్తే ఆ షాపు వాడు వేరే ఆర్నమెంట్ కావాలంటే మనకి వితౌట్ అంటే మనకేమి దీని మీద లాస్ ఉంటుంది, దాని మీద అయితే వెయిట్ల మేకింగ్ ఛార్జెస్ తర్వాత ఇది మనం అంటారు వేస్టేజీ, అవి దాని మీద కలుపుతారు కానీ దీని మీద కలపడు మనం ఇచ్చే గోల్డ్ మీద. కాబట్టి అలాంటి స్టాండర్డ్ షాప్స్లో కొనుక్కోవాలి. రైట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.